గత వైసీపీ ప్రభుత్వం పైన ప్రభుత్వ సలహాదారులుగా పనిచేస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి పైన నిఘా విభాగాధిపతిగా పనిచేస్తున్న పిఎస్ఆర్ ఆంజనేయుల పైన సంచలన ఆరోపణలు చేశారు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేత సూర్యనారాయణ. తనను చంపేయాలని సజ్జల పోలీసులను ఆదేశించారనేది సూర్యనారాయణ ఆరోపణ. వైసీపీ ప్రభుత్వ అరాచకాలన్నీ చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేసినందుకే తనపై కక్ష కట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ పేరుతో తన భార్య మెడలో నల్లపూసలను తీసివేయించారని వాపోయారు. నిజాలు నిగ్గు తేల్చేలా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో జ్యుడిషియల్ కమిషన్ వేయాలని సూర్యనారాయణ కోరారు. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్లారన్నది అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ ని డైరెక్ట్ గా ఇంటెలిజెన్స్ డీజీ ఆఫీసులో పిఎస్ఆర్ ఆంజనేయులు చూస్తాడు కాబట్టి అక్కడ నేను కనిపించానని 200 మంది పోలీసుల్ని అర్ధగంటలో మా అసోసియేషన్ ఆఫీస్ చుట్టూ మా ఇంటి చుట్టూ మోహరించారు. అనిల్ కుమార్ అనే నా డ్రైవర్ని విజయవాడలో 4 పోలీస్ స్టేషన్స్ అతన్ని కొడుతూ నన్ను ఎక్కడ దింపావు మీ సార్ నేను అడిగితే ఇదిగో చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర దింపావు, అక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళావు అని చెప్పి అతన్ని కొడితే ఆ కొడుతున్నటువంటి సమయంలో ఏసీపీ భాస్కర్ రావు ఫోన్ కి సజ్జల సార్ అనే పేరుతో కాల్ రావటం, దొరికాడా చెప్పాడా ఆ సూర్యనారాయణ ఎక్కడున్నాడా దొరికాడా అని అడగటం, లేదు సార్ అని మీరు చెప్తే దొరికితే ఏసేండి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నట్టుగా స్పీకర్ ఫోన్ లో మా డ్రైవర్ విన్నాడు. ఉద్యోగుల జీతాలు పెన్షన్లు ఇవ్వండి, మా సొమ్ము మాకు చెప్పకుండా దొంగతనం చేసేయండి అని అడిగితే చంపేమనేటువంటి పరిస్థితి ఆనాడు ఈ రాష్ట్రంలో ఉంది. తన కదలికలపై పోలీసులు నిఘా పెట్టి చాలా ఇబ్బంది పెట్టారన్నది సూర్యనారాయణ వాదన. చంద్రబాబు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లాలని తెలుసుకున్న ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు తన దగ్గరకు వందల సంఖ్యలో పోలీసులను పంపించారని ఆరోపించారు. విపక్ష నేతల్ని కలవడం విరమించుకోకపోతే అంతు చూస్తామని బెదిరించారన్నారు సూర్యనారాయణ. సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్లి క్షమాపణలు కోరారని ఒత్తిడి చేశారన్నారు. అలా చేయకపోతే తనను ఆ దేవుడు కూడా కాపాడలేడని బెదిరించినట్లు సూర్యనారాయణ తెలిపారు. తాను ఎవరెవరిని కలిశానో చెప్పారని తన కారు డ్రైవర్ను కూడా వేధించారని ఆరోపించారు సూర్యనారాయణ. నువ్వు రేపు ఉదయం 8:30లోగా సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వచ్చి క్షమాపణ కోరి నువ్వు కోర్టులో వేసిన కేసులని నువ్వు విత్డ్రా చేసుకోకపోతే 8:30 తర్వాత యు ఆర్ నో మోర్, భగవంతుడు కూడా నిన్ను కాపాడాడనే పదాలు వాడాడు. నేను వారిని అడిగా, ఆల్ ఇండియా సర్వీస్ అధికారిగా ఉంటూ ఇలాంటి పదాలు పదప్రయోగం చేస్తా ఉన్నారు, నో మోర్ భగవంతుడు కూడా కాపాడలేంటి అర్థం ఏంటి, ఫిజికల్ గా ఎలిమినేట్ చేస్తారా అని వారిని నేను ప్రశ్నించా. అవన్నీ నాకు తెలీదు, ఎస్ఆర్కే చెప్పమన్నాడు, చెప్పాను అని చెప్పాడు. అప్పట్లో ఇంటెలిజెన్స్ విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు తన ఫోన్ ట్యాప్ చేసినట్లు సూర్యనారాయణ ఆరోపించారు. తన కదలికలన్నీ ముందుగానే తెలుసుకుని ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు సూర్యనారాయణ. నేను గవర్నర్ని కలిసిన తర్వాత నా 2 మొబైల్ నెంబర్స్ ఆనాడు నేను ఉపయోగించే 2 మొబైల్ నెంబర్స్ ని ఇంటెలిజెన్స్ డీజీ గారు ట్యాపింగ్ చేశాడు. నేను చేస్తున్న ఆరోపణ ఆధార సహితంగా చేస్తా ఉన్నా. నా ఫోన్లు ట్యాపింగ్ చేసి పిఎస్ఆర్ ఆంజనేయులు నన్ను బెదిరించాడు. నేను ఆనాడు గవర్నర్ని కలిసిన తర్వాత ప్రభుత్వం నా మీద దాడి చేస్తా ఉంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని, ఆనాడు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఈ రకంగా ఉద్యోగస్తులను వేధిస్తున్నారనే విషయాన్ని చెప్పడానికి వారి అపాయింట్మెంట్ కోసం ఫోన్ చేశానని, నా ఫోన్ ట్యాపింగ్ చేయబట్టే కదా వారికి తెలిసింది, వెంటనే నా దగ్గరికి వచ్చి నన్ను పిలిపించి ఆ యేసుబాబు అనే అధికారి దగ్గర కూర్చోబట్టి నువ్వు పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని కలవడం మానుకోకపోతే నీవు చాలా ఇబ్బందులు పడతావని చెప్పాడు. నా ఫోన్లో